3 ఏళ్ల కాలంలో అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకుంటున్నారా మీరు? గ్యారంటీగా అవుద్ది. గ్యారంటీగా చంద్రబాబు చేస్తాడు. 3 సంవత్సరాలు గ్యారంటీగా అయిపోద్ది. 3 ఏళ్లలో కంప్లీట్ అవుతుందంటారు. ఏంటంటే అంత కాన్ఫిడెన్స్ ఏంది మీకు? చంద్రబాబు కాన్ఫిడెన్స్ ఇంకా పక్కాగా అసలు నా నెంబర్ తీసుకోండి. 3 సంవత్సరాలు రాకపోతే నేను చెప్తాను, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను. వాడికి ఈసారి ఓటు వేయను. మన నేసాను, నేను ఈసారి 10 మంది ఓట్లు వేయించాను. ఈసారి ఓటు వేయిస్తాను నేను కూడా. అవ్వబోతు నేనే వేయను. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ 11 నెలల కాలంలో ప్రభుత్వ పరిపాలన ఎలా సాగిందంటారు? బానే ఉందంటారా? బాగానే ఉంది. కాకపోతే ఇవి ఉన్నాయండి, ఇది రేషన్ కార్డులు వాళ్ళకి సరిగ్గా అందట్లా. ఈ తర్వాత పెన్షన్లు పాతోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వట్లేదు. పాతోళ్ళు అంటే ఎవరికి ఇవ్వట్లేదు? పాతోళ్ళకి పాతోళ్ళు అంటే కొంతమంది మర్చిపోయారు, కొంతమంది తెలియని ఉన్నారు. వాళ్ళకి ఎలా పెట్టుకోవాలో తెలియదు. అంటే వాడి వయసు వచ్చినా గానీ ఇంకా వాళ్ళకి పెన్షన్లు రాలేదు. పెన్షన్ ఉన్నారు వాళ్ళకి తెలియదు ఎలా వెళ్ళి చేసుకోవాలనేది. అది చేయట్లా. అది కనుక కొంచెం చూసి ప్రజలకి మంచి చేయాలి. సేవ చేయకపోతే వేస్ట్. రేషన్ కార్డులు ఇప్పుడు దరఖాస్తు పెట్టుకోవడానికి వచ్చింది కదా? వచ్చిందండి, వచ్చింది. కొంతమంది తెలియదు కదా, కొంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు చాలా మంది. చెప్పి వాళ్ళని కొంచెం కొంతమంది ఆఫీస్కి వెళ్తున్నారు, తిరిగి వస్తున్నారు. ఆ నెట్ పని చేయట్లేదు అంటున్నారు, సర్వర్ పని చేయట్లేదు అంటున్నారు. వాళ్ళని ఇబ్బంది పెడతారు చాలా మంది. కొంతమంది అంటే సచివాలయాల్లో సరిగ్గా పనులు చేయట్లేదు అని చెప్పి అంటారు. మరి ఉంచాలంటారా, తీసేయాలంటారా? ఉంచాలి, వర్క్ చేయించాలి. వాళ్ళ డ్యూటీ చేయించాలి, కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయించాలి. పర్ఫెక్ట్ గా చేయిస్తే బాగానే ఉంటుంది. ఎందుకు చేపిస్తే పర్ఫెక్ట్ గా చేయిస్తే అందరూ డ్యూటీ వాళ్ళు కరెక్ట్ గా చేస్తే ఇబ్బంది ఏమనుకుంటారు. అమరావతి రాజధాని కోసం గతంలో 34,000 ఎకరాలు 29 గ్రామాలు మొత్తం కూడా రైతులు రాసిచ్చారు కదా, సాక్రిఫైస్ చేసి ఇచ్చేశారు. ఇప్పుడు మళ్ళీ తీరా చూస్తేనేమో ఇంకా ఆ భూమి అవసరం అవుతుందని చెప్పి అంటున్నారు. ఈ భూమి తీసుకోవడం మీరు సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా అండి? సమర్థిస్తారు. అంటే ఇప్పటికే చాలా అప్పులు ఉన్నాయి. ఓ పక్క కేంద్రం నుంచి అప్పులే తీసుకొస్తున్నారు, వాళ్ళేమి మనకి ఇవ్వట్లేదు, ఉదారంగా ఇవ్వట్లేదు. మరోపక్క కేంద్ర బ్యాంకులు ప్రపంచ బ్యాంకుల నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఉన్న రైతులు కూడా ఇవ్వాలి. ఈ మొత్తం సెటిల్ చేయడానికి అవకాశం ఉందంటారు మరి అమరావతి కంప్లీట్ అయితే? అవుద్దండి. మరి ఆ భూములన్నీ అమ్మచ్చు కదా, రేపు డెవలప్ అయింది అనుకోండి. ఆ భూమి అంతా డబ్బే కదా, బోల్డ్ డబ్బు వస్తుంది కదా. దాంట్లో 10,000 ఎకరాలు ఉన్న గవర్నమెంట్ది, అది అమ్ముకుంటే డబ్బే కదా. అంటే వస్తే డబ్బే వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాం. అంటే లీస్ట్ కేసులో మనం అనుకోవాలి కదా, ఒక ఇఫ్ ఇన్ కేసు మనం అనుకున్నంత రాకపోతే ఏం చేయాలి మరి అప్పుడు? వస్తుందండి, ఇంకా దానికి అట్లా అనుకుంటే మనం ఏం చేయలేదు, ఏముంది ఏం చేయలేం కదా. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? రాష్ట్రం రాజధాని లేదు, ఏదో వచ్చాడు చేస్తున్నాడు. ఈ 3 సంవత్సరాలు అవ్వకపోతే అప్పుడు దాన్ని బట్టి ఉంటుంది. ప్రజలే కదా. ఇప్పుడు 23 సీట్లు ఇచ్చింది వాళ్ళే, మళ్ళీ 160 సీట్లు ఇచ్చింది వీళ్ళే. 11 సీట్లు ఆయన పంపించారు. రేపు చేయకపోతే ఈయన అంతే జీరో అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, సమావేశాలు పెట్టుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఏం చెప్తున్నారంటే, మేము మళ్ళీ వస్తున్నాము, వస్తే మాత్రం జగన్ 2.2 ఉంటుందని చెప్పి అంటున్నారు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు రాడు. 30 సంవత్సరాలు కనపడ్డా ఇంకా ఆ పార్టీ ఉండదు. మీరే చెప్పారు కదా ఇందాక, ఏమని వీళ్ళు చేయకపోతే వీళ్ళు కూడా పడిపోతారని చెప్పి. అప్పుడు జగన్ వచ్చే ఆస్కారం ఉంది కదా. మరి ఉంటుంది. అవును, కరెక్ట్ గా చేయాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయకపోతే అందులో జరుగుతుంది. మరి మళ్ళీ కాంగ్రెస్ కూడా ఉంది కదా, వాళ్ళు డెవలప్ అవుతారు కదా. కాంగ్రెస్ మరి పుంజుకుండిద్ది అంటారు మరి? పుంజుకుంటది. మరి ఈ పరిపాలన సరిగ్గా చెప్తే వాళ్ళు పుంజుకుంటారు. జగన్ మీద నమ్మకం లేదండి, మొత్తం నాశనం చేశాడు రాష్ట్రాన్ని, పూలని దోసేస్తాడు. అందువల్ల వాడితే అసలు ఏముండదు, మళ్ళీ మొత్తం అన్ని ఆక్రమించేస్తాడు. మొత్తం అండి ఈ బిల్లులు మొత్తం వాడు రాపించుకుంటాడు. మరి చేశాడు కదా, అది వాడితే అసలు ఏముండదు. ఇంకా ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలండి. చంద్రబాబు అయినా ఎవరైనా ఒకటే, మనకి పరిపాలన బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అంతే కదా. జగన్మోహన్ రెడ్డి గారు అండి బయటకు వచ్చేసి, నేను ప్రజల్లో తిరుగుతాను, ప్రతి జిల్లాకు వస్తాను, ప్రతి ఊరు తిరుగుతాను అని చెప్పి అంటున్నారు. ఎందుకు బయటికి రావట్లేదు? ప్రభుత్వంలో ఉన్నప్పుడే రాలేదు, ఆ లోన్ కూర్చున్నాడు. ఆ సజ్జల రాకేష్ రెడ్డికి ఇచ్చాడు, మొత్తం దోసాడు. ఈయన ఇంకేం చూస్తాడు? ఈయన వల్ల ఏమవుతుంది? ఇంకా తిరుగుతాడు. మన వచ్చాడు హెలికాప్టర్ మీద రాళ్ళేసుకొని గొడవ చేశాడు, అదో కేసు నడుస్తుంది. ఏదైనా అని గొడవలేగా. హెలికాప్టర్ ఏముంది, ఎంత గొడవ, సింపుల్ దాన్ని ఎంత గొడవ చేశాడు. అది ఆడికి కేసు పట్టుకున్నారు, వాడు దొరకలేదు పైలట్. ఆయన చేసి అన్ని ఇలాంటివి స్కామ్లే కదా. టోటల్ గా ఆ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఈ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఆ ప్రభుత్వ పరిపాలన అంటారు దాన్ని, అది పరిపాలన అంటారు ఎవడన్నా? పరిపాలన ఎవరు అన్నారు? అన్నదినవుడు ఎవడు పరిపాలన అంటాడు, చేసిన పరిపాలన అంతా దోసుకోవడమే కదండి. దోసుకోవడం, మెసేజ్లు పెట్టినా, వాట్సాప్ లో పెట్టినా, కొట్టారు, కేసులు పెట్టి కొట్టారు, చూసాం కదా. వాటి ఆర్డర్ మాస్ కడితే వాడు చంపేశాడు, ఆర్డర్ని చంపేశాడు లేదా, మాస్ కడిగిన వాడిని చంపేశారు. ఇంకా అది చాలు ఎగ్జాంపుల్. ఈ పరిపాలన పట్ల మరి ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా? ఉంటారండి, చేస్తాడు సామాన్యంగా. చెయ్యకపోతే ఏముంది? ఇప్పుడు ఓటర్ అనేది ఆయుధం ఉంది. ఇలా కాబట్టి రేపు పొద్దున కొడతారు, మళ్ళీ బుద్ధి వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ మనం రాలేదా 23 సీట్లు, తప్పేం చేయలేదు. తప్పు చెప్పినా 23 సీట్లకు ఇచ్చాడు కదా, ఏదో చూద్దాం ఒకసారి అని చూశారు. 30 ఏళ్ళకి పంపించాడు. ఈసారి చేయకపోతే ఈయన అదే పరిస్థితి. మరి ఈ 30 ఏళ్ళు 5 ఏళ్లలో మరి అధిగమించవచ్చా? అది మించిందండి, సామాన్యంగా డెవలప్ చేస్తాడు అనుకుంటున్నాము. చేస్తాడు అని నమ్మకం, కాన్ఫిడెన్స్ ఉంది. ఓకే. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అమరావతిని మనం కట్టుబడి ఉన్నాం, అమరావతి మన రాజధాని అని చెప్పి అనుకుంటున్నాం. మరి అలాంటప్పుడు 3 ఏళ్లలో ఇక్కడ రాజధాని కంప్లీట్ అవుతుందని చెప్పి అనుకున్నప్పుడు ఇక్కడే తీసుకొచ్చి పెట్టొచ్చు కదా కంపెనీలు మొత్తం. ఏ కంపెనీలు అండి? లైక్ ఐటీ కంపెనీస్ మొత్తం కూడా వైజాగ్ కి కొన్ని అలాట్ చేస్తున్నారు కదా, లైక్ టీసీఎస్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్దవి కావచ్చు. డెవలప్ అవ్వాలి కదా, కొన్ని అక్కడ అవ్వకపోతే కొన్ని డెవలప్ అవ్వాలి కదా, ఆ ఏరియా కూడా. అంటే అక్కడ కూడా డెవలప్ చేయాలన్న సెన్స్ లో వచ్చేస్తే ఇది జగన్ చెప్పినటువంటి 3 క్యాపిటల్స్ మనం సమర్థించినట్టుగా కూడా అవుతుంది కదా.
క్యాపిటల్ ఎలా వద్దండి, అసలు క్యాపిటల్ వేరు అది వేరు కదండి. అది ఆల్రెడీ డెవలప్ అయింది, కొన్ని కంపెనీలు ఆడికి వెళ్తున్నాయి అంతే. కంపెనీలు ఇక్కడే ఉంటాయి కదా, కొన్ని బ్రాంచ్లు ఆడికి వెళ్తాయి అంతే కదా, మొత్తం కంపెనీ వెళ్ళవు కదా.